హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష, సిరి 999. వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కొక్క ఊపిరి ఆగిపోయింది. కళ్ళ ముందే కన్నవాళ్ళు నేల కొరిగారు. నవ్వుల స్థానంలో చీకటి కమ్ముకుంది. ఇది యుద్ధం కాదు, ఇది హింస. అది పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతిలో పుట్టిన రక్తపాట. ఒక తల్లికి తన బిడ్డను కోల్పోయిన కేక మన హృదయాలను తాకింది. ఇది మర్చిపోలేం. మర్చిపోవాలని అనుకుంటే మానవత్వాన్ని నశింపజేయటమే. ఆ టెర్రరిస్టులు చేసిన మారణకాండలో బలైన వారి ఆక్రందనలు ఇవిగో. హోటల్ అతను మాత్రం పరిగెత్తమని మా పిల్లల్ని వీళ్ళని పంపించేశారు. నేను మా హస్బెండ్ పరిగెత్తే లోపల ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు. అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ 2 years బేబీని చూపించి కాళ్ళకి పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. ఒక షార్ట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. ఆ షార్ట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. బట్ నా బాడీ అంతా వెట్ అయిపోయింది. నేను లేచి చూడగానే హీస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను. అంటే నాకు తెలుసు నేను రన్ చేస్తే కూడా నన్ను కాల్ చేస్తారని. నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీకో బోలో అంటూ ఉన్నారు. ఇంకొక అతను లిటరల్గా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు. ఈ మారణకాండలో మరణించిన అమరవీరుల కోసం నేను సైతం అంటూ చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా అమరవీరుల కోసం అమరులైన అమరవీరుల కోసం మేరా భారత్ మహాన్ అంటూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేద్దామంటూ జై శ్రీరామ్ అనే నినాదాలతో కొవ్వొత్తి ర్యాలీ, దీపాలతో ర్యాలీ జీడిమెట్ల అపురూప కాలనీలో నిర్వహించబడింది. చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్గొని, ఈ దీపాలు కేవలం వెలుగు కాదు, ప్రతి దీపం ఒక అమరవీరుడి త్యాగానికి నివాళి, ఒక శత్రువుకి హెచ్చరిక. పాకిస్తాన్ టెర్రరిస్టుల ఉగ్రవాదం మట్టుపడాలి. ఇది కేవలం నినాదం కాదు, ప్రతి భారతీయుని గుండె నుంచి వచ్చే నినాదం. మేము అమరుల్ని మర్చిపోలేం. మేము తల వంచం, తలెత్తుకొని నడుస్తాం. ఎందుకంటే మేరా భారత్ మహాన్. జై జవాన్, జై హింద్, జై శ్రీరామ్ అంటూ జీడిమెట్లలో ర్యాలీ నిర్వహించి అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించారు.